దేవుడా దేవుడా జరంత వాతావరణం చల్లబడాలే పనుండి బయటికి పోలేకపోతున్నాం జర చల్లబడు సామి అని పబ్లిక్. అయ్యా నీకు దండం పెడతాం జర మా మీద దయ చూపి ఇటు మోకాన రాకు మమ్మలను ఆగం చేయకు అని రైతులు. ఆళ్ళు వీళ్ళు మొక్కేది మొగుల్కే, కానీ కోరుతున్న కోరికలు వేరు పడుతున్న తిప్పలు వేరు. ఒకటే కాలం రెండు తీర్ల తిప్పలు. మరి కొందరికి ఎండలతోటి బాధ ఉంటే కొందరికి ఆనలతోటి బాధ. ఇప్పుడైతే సురుకుల ముచ్చట చెప్పుకుందాం, మళ్ళీ పరిశినుకుల గురించి చూద్దాం. నిర్మల్ల నిప్పులు, ఆదిలాబాద్ల అగడు, మంచిర్యాల మంట, సూర్యాపేటల సురుకులు, ఖమ్మంల కాక, వరంగల్ల వణుకు, తాండూర్ల తాండవం, పాలమూర్ల పరేషాన్, భువనగిర్ల బెదురు, హైదరాబాద్ల అదురు. ఎంతని చెప్తాం, తెలంగాణ అంతటా దంచుతున్నాయి ఎండలు. రోడ్ల మీద తిరిగేటోళ్లకు పగటి సుక్కలగు పడుతున్నాయి. కింద డాంబర్ రోడ్డు గాలుడేనాయే, మీదికెళ్ళి ఆగరు గాలి. ఈ ఎండ కూడా పబ్లిక్ బయట రావడానికి చాలా భయపడుతున్నారు. మాకు కూడా కిరాయి సరిగా అవ్వట్లేదు. మాకు కూడా ఎండ తీవ్రంగా ఉన్నది. మేము జాబులు చేసుకుంటాం. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11-11 దాటితే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉన్నది. జాగ్రత్త కొద్దిగా కాపాడుకుంటా నీడ పట్టుకుంటాం. అట్లా చెమట పోవడం మొత్తం బాగా అనుకోవడం విపరీతమైన ఎండ చేత కాదు. గాలి ఉంటేనేమో మంచిగా ఉంటుంది. గాలి లేకపోయే వరకు శరీరం అంతా ఉడకపోసి కుదేలైపోతుంది. ఎగ్దాం కట్టుకునేది కాపాడుతుందా? కొంచెం కొంచెం ఉంటది కదా. ఈ అన్నం చూడుండ్రి, ఎర్ర టెండలా ఎంత తిప్పలు పడుతున్నాడో. ఈ ఎండకు పని చేయాలంటే కష్టమవుతుంది, చేయకపోతే నడవదు. మరి ఎందుకంటే వాళ్ళకు ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి చేయాలి. దూపా అని పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు దాగి జరంత నిమ్మల పడుతున్నారు. ఎన్ని దాగినా ఎంత దాగినా అస్సలు దూపార్తలేదు బెదురు ఎండలు చేయబట్టికే. విపరీతమైన ఎండలు మన ప్రపంచంలోనే మన మంచిర్యాల 18వ స్థానంలో ఉన్నాం. అందులో మన స్టేట్లో అత్యధికంగా ఉష్ణోగ్రత ఓన్లీ మంచిర్యాలనే ఉన్నది. వ్యవసాయం పనులు చేసేటోళ్ళదైతే ఒక తిప్పల కాదు, చెయ్యకుంటే ఎల్లదాయే, చెయ్యబోతే ఎండాయే. ఇంట్లో పోయిన చక్కెర వస్తుంది, నీళ్ళు తాగము, అన్నం తినమేం తినము, పడిపోతాం ఇంటికి పోతే. ఫ్యాన్ తోడుకోతే బట్టలు వెళ్ళాము, ఇంటికి పోతామని గ్యారెంటీ లేదు. ఇంటి నుంచి వచ్చి ఎండకు తాగినప్పుడల్లా ఒక ½ లీటర్ అర్ధ లీటర్ నీళ్లు అవుతుంది ఒకటేసారి. ఎంతగానం అవుతుంది ధూప, ఎండ బాగా కొడుతుంది కాబట్టి. మరి మీరేం పన్నుల మీద తిరుగుతారో గాని యాళ్ళకి నీళ్ళు చల్లబొట్టో తాగుండ్రి, నీడ పట్టున ఉండేటట్టు చూసుకోండ్రి. ఈ గుంటం మరి.